నమస్కారం సార్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను అన్న. ఈరోజు విశేషాలు ఏంటన్న గారు? ఈరోజు విశేషాలు అంటే రేషన్ కార్డు గురించి మాట్లాడబోతున్నా నేను. ఓకే. ఇప్పుడు అందరూ ప్రజలందరూ కేవైసీ చేయించుకోవాలి, ఇంత టైము అనేది ప్రభుత్వం చెప్తుంది. ఆ టైము ఎక్కువ, ఇప్పుడు అట్లాంటి టైము లిమిట్స్ అని ఉండకూడదు. ప్రభుత్వ పథకాలు అనేది యథాతథంగా కొనసాగుతూ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎన్ని మీ సేవలు ఉన్నాయి, ఎప్పుడు ప్రజలకు ఏది అవసరం పడితే ఇట్లా మీ సేవ పోతే టక్కున పని అయ్యేటట్టు కావాలి. ఇంకొకటి ఏంటంటే చాతగానే ఉంటారు, ఊర్లో పోయిన వాళ్ళు ఉంటారు. ఇంత టైం అని కాదు, నిరంతర ప్రక్రియ చేయాలి. రేషన్ కార్డుల గురించి అయితే ఎప్పుడైతే ప్రభుత్వ పథకాలు వస్తాయి కదా, ఎల్ల వేళలో కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు ఇవాళ చేత కాదు, కొంత ముసలు ఉంటారు, కేవైసీ ఉంటది, అది ఈ టైం వరకు అది కాదు కదా. టైం పొడిగించాలి, నిరంతరంగా ఉండాలి. అది నెల 30 తారీఖు వరకు ఇచ్చారు కదా, జూలై 30 తారీఖు ఇచ్చారు. ఇప్పుడు అట్లా టైం లిమిట్ పెట్టొద్దు కదా. అవును సార్. ఇప్పుడు ప్రభుత్వం కొనసాగాలంటే యథావిధిగా, అప్పుడు ఇంతకు ముందు రచ్చబండలు ఇట్లా రాసేస్తే రేషన్ కార్డు వచ్చింది. అవును సార్. సేమ్ రాజశేఖర రెడ్డి చేసిందో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కదా. అవును సార్. అది ఎల్ల వేళ కొనసాగుతూనే ఉండాలి. ప్రతిసారి మనం పోయి దానికి ఆన్లైన్ లేదు, ఇప్పుడు ఆన్లైన్ అది కాదు, దానికి టైం ఉంటది, అది అప్పుడే రావాలి ఇప్పుడు రావాలి అనకూడదు. ప్రభుత్వం ఎట్లుండాలి, ప్రజలకు చేరువలో ఉండాలి. మరి ఇప్పుడు దీని ప్రక్రియ ఏంటంటారు? ఇంతకు ఏం లేదండి, ఎప్పుడు ఎల్ల వేళలో ఎప్పుడు పోయినా రేషన్ కార్డుల గురించి అది ఎలా కొనసాగుతూనే ఉండాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దేని గురించి, ప్రభుత్వం తెలుసుకోవాలనే కదా మనం మాట్లాడేది. పేదవానికి ఏం కావాలి, రేషన్ కార్డు కావాలి. ఇప్పుడు ఒక్కొక్కరు కేవైసీ చేయకుండా రేషన్ షాప్ లో కూడా పెట్టిర్రు, మీ సేవలలో పెట్టిర్రు. ప్రభుత్వం ఎట్లా పనిచేయాలనేది ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని మేము ఇట్లా తెలియాలని చెప్తున్నాం కదా. ప్రతి ఒక్కరికి పోయినప్పుడు నా రేషన్ కార్డు, నాకు రేషన్ వస్తలేదు అంటే ఎంబడి పని కావాలి. అది ఎందుకు కావాలంటే ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందా లేదా, మాటల ప్రభుత్వమా ఇది చేతల ప్రభుత్వమా, సామాన్యులకు చేరువలో ఉండాలి. ప్రతి ఒక్క ఇప్పుడు రేషన్ కార్డు వచ్చినాయి, కేవైసీ చేయించుకోవాలి. ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు 3 నెలల రేషన్ వస్తుంది. ఇప్పుడు వాడు ఎక్కడో పోయి ఉంటాడు, రావాలి. కేవైసీ చేయకపోతే రేషన్ కార్డు రద్దు అంటారు. అట్లా రద్దు కాదు, వాళ్ళు రాకుంటే మళ్ళీ నెల చేయాలి. నిరంతర ఎప్పుడు పోయినా పేదోనికి ప్రతి ఒక్కరికి కేవైసీ చేయించుకొని ఇచ్చేటట్టుగా ప్రభుత్వం పరిపాలించాలి. గవర్నమెంట్ మీ సేవలు ఎందుకు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి. ప్రజలు సేవ చేయాలన్న ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఎంఆర్ఓలకు గానీ, ఆర్డీఓలకు గానీ, కలెక్టర్లకు గానీ మంచి ఆదేశం ఇవ్వాలి. చెప్పడం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పేదోళ్ళు, నిరుపేదలు లేనందుకే వాళ్ళకి తెల్లరాశాడు, వాళ్ళ అరువులే, వాళ్ళు పేదోలే, మధ్య తరగతులే, వాళ్ళకి రేషన్ ఎప్పుడైనా ఇవ్వాలి అనే ఉద్దేశము ప్రభుత్వానికి ఉండాలి. అట్లాంటి సందేశము కలెక్టర్లకు ఆదేశియాలి. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి కాదు, ఎప్పుడైనా సరే ఆలోచించాలి, పేదల గురించి ఆలోచించాలి. ఎవరు వచ్చినా గానీ మీరు అప్లికేషన్లు తీసుకోండి, కేవైసీ తీసుకోండి, రేషన్ కార్డు రద్దు అని రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. వాళ్ళకు కలెక్టర్లకు చెప్పండి, జిల్లా స్థాయి అధికారులు ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్పండి. ప్రతి ఒక్క పేద కుటుంబానికి మీ రేషన్ కార్డులే కానీ అవి రద్దు అనకుండా నిరంతరంగా కొనసాగిస్తుండాలని నేను మనం చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ ఈ ఆలోచనకు చాలా మంచి సూచన. గవర్నమెంట్ కింద ఒకసారి ఆలోచిస్తే ప్రజలకు మనకు మంచి సూచన ఇచ్చిన వారు అవుతారు మీరు గారు. మనకు ఇప్పుడు రైతుల గురించి ఏమన్నా సూచన చెప్పగలుగుతారా? మరి ఇది పథకాలు, నష్టపరిహారం గురించి ఏమన్నా, ఇప్పుడు నష్టపోయే జనాల గురించి ఏమన్నా? ఇప్పుడు కొత్తగా స్కీమ్ ఉంది, రైతు భరోసా ఇస్తా అని ప్రజలకు సీఎం గారు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు, వర్షాకాలం లేవు కాబట్టి వాళ్ళు ఏదో అప్పులో సప్పులో ఇచ్చి విత్తనాలు తెచ్చుకుంటారు, పంట సరిగా వండలేదు. ఈ నిన్న ఉన్న గాలివానకు మొత్తము పెట్టిన పంట కూడా నాశనం అయింది. అంటే ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించాలి, ముఖ్యమంత్రి సమీక్షించాలి. అక్కడ గ్రామ స్థాయిల సర్పంచ్లే గాని, ఎంపీటీసీలే గాని, జెడ్పీటీసీలే గాని అధికారులకు సూచనలు ఇవ్వాలి. ఎవరైతే ఎమ్మెల్యేలలో గ్రామ సభ పెట్టి ఏ రైతు ఎంత నష్టపోయిండు, ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి. వాళ్ళు 6 నెలలు కష్టపడితేనే మనం ఇక్కడ కూర్చొని తింటా ఉంటాము. ప్రతి ఒక్క రైతు బురద నుంచి గువ్వ తీసి వాళ్ళ ఆకలితో మార్చుకునే బతుకులు అయినాయి వాళ్ళవి. ఇప్పుడు వర్షం పడితేనే పని ఉంటుంది వాళ్ళకి. ఆ రైతులకే ఇప్పుడు వండినప్పుడు ఎక్కడికి వెళ్ళి పని ఉంటుంది వాళ్ళకు? సగం నెల వర్షాకాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, వాళ్ళు పండిస్తేనే కదా మనం ఇక్కడ కూర్చొని తినేది. సీఎం గారు ఏం చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క జిల్లా స్థాయి అధికారులకు సూచన ఇవ్వాలి, క్యాంపులు పెట్టాలి. ప్రతి ఒక్క గ్రామంకు వాళ్ళ మనుషుల్ని పంపించాలి, సర్పంచ్లు అయినా సరే,
జిల్లా స్థాయి అధికారులను పంపించి ఎక్కడెక్కడ ఏం జరిగింది, పంట నష్టం ఎంత జరిగింది, ఆ రైతులకు రైతు భరోసా అనేది ఎంత కేటాయించాలి, ఆ. ప్రతి ఒక్క రైతుతో కలిసి మాట్లాడాలి. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ గవర్నమెంట్ మా ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందా, అసలు మీకు ఎంత లాస్ అయింది, దీనివల్ల ఎంత లాస్ అయింది, కూలీలు బాగుపడుతున్నారా, ప్రతి ఒక్క ఊరుకు కొత్తగా అపాయింట్ చేయాలి. ఎట్లా గ్రామ స్థాయి లెవెల్లో. ఉమ్. ఇప్పుడు ఊర్లో అంటే అంత తెలిసిపోయింది, నా చేను ఇంత ఉంటది, నీ చేను ఇంత ఉంటది, ఇంత పోయింది అంత పోయింది అని వాళ్ళకి తెలుస్తుంది. ఓ. అంటే అధికారులను సీఎం గారు ప్రత్యేకంగా పంపించాలి. ఓ. అట్లప్పుడు న్యాయం జరుగుతుంది రైతులు. అయితే మన ఇప్పుడు ఫారం రింపి గవర్నమెంట్ మన మండలంలో పోయి ఫారం ఇప్పిస్తే మనం నష్టపరిహారం వస్తామంటారు అంటారు ఏంది కదా. ఇప్పుడు అట్లా నష్టపరిహారం స్వయంగా పోయి చూడాలి. జిల్లా స్థాయి అధికారులు అంటే ఎట్లుంటదంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్పంచ్ కి వస్తుంది, ఆ. గ్రామ పంచాయతీ ఆఫీస్ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఉమ్. పంచాయతీ ఆఫీస్ లో ఇగో ఇంత నష్టపోయింది, ఇంత క్లియర్ కనుక వాళ్ళు ఇట్లా రాసుకోవాలి, నాకు ఇంత లాభం అయింది, ఇంత నష్టం అయింది, మా బతుకులు ఇట్లున్నాయి. పల్లెటూరులో ఏ విధంగా ఇప్పుడు ప్రజావాణిలు ఇట్లాంటివి పెడతా ఉంటారు, గ్రామ సభలు పెడతా ఉంటారు. ఆ గ్రామ సభల్లో ఒక చర్చ తీసుకురావాలి, మాకు ఇంత లాస్ అయింది, ప్రపోజల్ పెట్టాలి. ఇట్లా ఉమ్. ప్రతి ఒక్కరు గ్రామాలలో ఇట్లా సభలు ఉంటాయి, సోమవారం శుక్రవారం అనేది పంచాయతీలో సభలు పెడతారు. ఉమ్. సీఎం గారు ఏం చేయాలి, ప్రతి ఒక్క డిస్టిక్ లా డివిజన్ వైజ్ గా మండలం ప్రకారం అందరినీ చూస్తూ ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఎట్లా అంటే ప్రభుత్వ పథకాలు ఏమైతుంటాయో రైతులకు కూడా దక్కాలి, దక్కేటట్టు చేయాలి. ఓ. అట్లాంటి అన్నప్పుడే గవర్నమెంట్ మనం చురుగ్గా పనిచేస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు రైతు ఎంత 6 నెలలు కష్టపడతాడు, వానల ఎండల ఎంత కష్టం ఉంటుందో తెలుసా. ఇట్లా మట్టి ఇట్లా చెమట ఒడ్లు ఆరుతుంటాయి రైతులే. వాళ్ళ కష్టం ఏం చూడరు, ఇట్లా ధరలు ఇట్లా వస్తారు మార్కెట్ లో అమ్ముకుంటారు. మధ్యలో ఉన్నోనికే బెనిఫిట్ అయితే రైతుకి ఏమైనా బెనిఫిట్ అయిందా? లేదు లేదండి. ఇప్పుడు వాడు 10 ఎకరాలు వాడు 20 ఎకరాలు కొన్నాడా, వాడు అదే 10 ఎకరాలు పండిస్తాడు, అదే ఉన్నత కాలకు అమ్ముకుంటాడు. రైతుల వరకు అట్లా అయోమయంగా ఉన్నది. ఈ వర్షాలు పడతలేవు. కారణం ఏంది? ప్రత్యేకంగా రైతుల మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఓ. ప్రభుత్వము రైతుల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు రైతులు బాగుంటారు, ఊర్లు బాగుంటే సిటీ అంతా బాగుంటది. అది ఇప్పుడు పత్తి మొక్కలు అన్ని ఇప్పుడు ఆల్రెడీ పత్తి, ఆల్మోస్ట్ మక్క, చెరుకు ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మొత్తం అన్ని ఇప్పుడు వర్షాలు లేక మొత్తం ఎండిపోతున్నాయి. ఇప్పుడు 2 రోజుల నుంచి విపరీతమైన గాలి వానతోని పసుపు పంట మొత్తం ఆగమైంది. ఓ. రైతుల భూస కాదు, ఆ. మొత్తం రేకులు ఇల్లు పోయింది. ఎట్లున్నదంటే అయోమయం ఉన్నది. ఇట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో సీఎం గారు మంచి ఆదేశాలు ఇవ్వాలి. డిస్టిక్లలో పోండి, ప్రతి గ్రామానికి తిరగండి, ఎవరికి ఎంత నష్టపరిహారమో ఇవ్వండి అని ఒక సందేశం ఇవ్వాలి. నేరుగా ప్రజల వద్దకే పాలన పోవాలి. ఓ. అట్లాంటి మార్పు రావాలి. ఓ. అదేనా ప్రజల వద్ద పాలన అంటే ఇప్పుడు మనకు ప్రజల వద్ద పాలన అయితలేదు, ఓన్లీ ఇప్పుడు లీడర్స్ పాలన అవుతుంది ఇప్పుడు మేము. ఇప్పుడు ఏది ఉన్నా సరే సీఎం గారికి తెలియాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి నాలాంటి వాళ్ళు 10 మంది కాదు 100 మంది సైన్యంగా తయారు కావాలి. ఓ. సీఎం గారికి ఎట్లా తెలుస్తుంది? మనం చెప్తేనే కదా తెలుస్తుంది. ఖచ్చితంగా అండి, మీ సలహాలు చాలా బాగున్నాయండి. ఇది మనకి కూలినాల పరిస్థితి ఏంటండి ఇప్పుడు? ఊళ్ళో చేసుకుంటేనే కష్టపడతారు, ఓ. కష్టపడి రెక్కాడితేనే డొక్కాడుతుంది. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు కూడా ఇప్పుడు రైతు భరోసా అనేది స్వయంగా చూసి చేసేది కాదు, లిమిట్ కాదు. 5 ఎకరాల వాళ్ళకి ఇస్తా, 3 ఎకరాల వాళ్ళకి అట్లని కాదు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. భరోసా అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఓ. అది అమలు చేయాలి. ఖచ్చితంగా అండి, మీ సలహా చాలా బాగుందండి. అయితే అన్నగారు మనకి ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు విడతల వారీగా ఇస్తామని అన్నారు. ఇప్పుడు మన 1,00,000 డబల్ బెడ్రూమ్లు అన్నారు మన గవర్నమెంట్. ఇప్పుడు ఇవి సిటీలనే ఇస్తున్నారా, పల్లెటూరు లోపల ఎక్కడెక్కడ అందుతున్నాయి ఏం కాదు? ఇవి ఆన్లైన్లో ఓటీపీలు వస్తున్నాయి, ఈ ఓటీపీ వస్తే చెప్పండి అంటున్నారు. ఎవరికి ఇవ్వాలి ఏం కథ, ఎవరు తీసుకుంటారు ఇవి? ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో ఆ. ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ చెప్తోంది. ఆ. అది ఎట్లా చెప్తుంది? అర్హులైన పేదవారికి ఇస్తా అని ప్రభుత్వం చెప్తోంది. ఉమ్. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు ఆప్షన్ లో మీరు అప్లై చేసుకున్న వాళ్ళకు అదేమవుతుందంటే ఎంపీడీఓ పెండింగ్ అని కొన్ని చోట్ల వస్తున్నది. ఉమ్. కొంతమంది దగ్గరనేమో గెజిస్టర్ ఆఫీసర్ పెండింగ్ అని వస్తున్నది, ఉమ్. కొంతమంది కలెక్టర్ పెండింగ్ అని వస్తుంది. ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో ఇల్లు మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, 6 గ్యారెంటీల అప్లికేషన్ పెట్టుకున్నారా అని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నమాట. మీకు వస్తుంది అంటే ఎంతమందికి వస్తుంది, ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనేది అది వేరే విషయం. ఆ. 1,00,000 బెడ్రూమ్ ఇస్తారని సీఎం గారు అయితే చెప్పారు. ఆ. ఎందుకు హైదరాబాద్ ఇప్పుడు ఓటీపీలు చెప్పండి అంటే అది సైబర్ క్రైమ్. ఓటీపీలు ఎవరికి చెప్పకుండా
ఏదైనా వస్తే ప్రభుత్వ పథకం మన దగ్గర దాకా వస్తే మనకు వెరిఫై చేస్తారు, అర్హులైన వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఓటీపీలు చెప్పండి, అది చెప్పండి అంటే అట్లా నమ్మకండి. ఓటీపీలు మనకి ఇల్లు వస్తుందని ఆశపడి ఓటీపీలు ఈటీపీలు చెప్తే ఉన్న బ్యాలెన్స్ అంతా ఖతం అయిపోతుంది. అట్లాంటి పనులు మీరు చేయకండి. వచ్చే ఏమన్నా మన ఇంటి దాకా వస్తుంది. ప్రతి ఒక్కరికి పేదవానికి అయితే డబుల్ బెడ్రూమ్ మంజూరు అయ్యేదని చెప్తుంది ప్రభుత్వం. అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది మనకైతే ఖాళీ ఇప్పుడు వార్తలలో కథనం ప్రకారం మేము చెప్తాం. 1,00,000 బెడ్రూమ్లు ఇస్తారు హైదరాబాద్ అంట, ప్రతి ఒక్క నిరుపేదకు వస్తుందంట అని చెప్తున్నారు. అది వాస్తవం నిజం ఎంత అబద్ధం ఎంత అధికారులకే తెలుసు. ప్రతి ఒక్కరికి రావాలని కోరిక ఉంటది. కానీ మీరు దయచేసి చెప్తున్నా, ఓటీపీలు అవి అడుగుతూ చెప్పకండి. మనకి ఇల్లు వచ్చిందంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి స్వయంగా చూసి అర్హులైన వాళ్ళకు మీకు మంజూరు చేస్తారు. అట్లా ఇంకోటి చిన్న డౌట్ సార్ మాకు. చెప్పండి. అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అనేది ఇస్తున్నారు పేదవాళ్ళకని ఉంది. కానీ కొంతమందికి డబల్ బెడ్రూమ్లు 2 3 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు ఈడ తీసుకుంటారు, మళ్ళీ ఇంకో ఏరియాలో తీసుకుంటారు, ఇంకో ఏరియాలో తీసుకుంటారు. అట్లా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు మాలాంటి పేదవాళ్ళకు అనేది కొంతమందికి అంతనే, కొంతమందికి అంతలేదు. మరి దీన్ని ఎంక్వైరీ చేస్తలేదా గవర్నమెంట్? ఇప్పుడు అన్ని దిక్కులో ఎంక్వైరీ చేసే వాడు అనర్హుడు అయితే మనకి ఇయ్యరు. అర్హునికి ఇప్పుడు ఎవడైతే పేదోడు ఉన్నాడో నిరుపేద ఎవడు ఉన్నాడో ఒకటికి గ్రామ సభలు పెడతారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఏంటంటే సర్వే చేస్తున్నారు. ఎన్ని ఇళ్ళు వాడు కిరాయి ఇంట్లో ఉన్నాడు, వానికి ఉందా లేదా, ప్రతి ఒక్కరికి సర్వే చేస్తారు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. అది ప్రభుత్వము చేస్తూనే ఉంటది. అది కానీ ఎట్లున్నదంటే నిరుపేదలకి ఇయ్యాలి. ఇప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు రెంట్కున్నోళ్ళే ఉన్నారు. 99% ఇక్కడ హైదరాబాద్ లో రెంట్కున్నోళ్ళే ఎక్కువ, అంటే కిరాయి ఇంట్లో. ఆ కిరాయి ఇంట్లో వాళ్ళకి ఎట్లా చేయాలి ప్రభుత్వము? నీకు ఉందా లేదా, వీడు ఏం పని చేస్తాడు, 1-2 సార్లు పరిశీలించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అదే అట్లా అంటే ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్లో చాలా మందికి ఉన్నాయి ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు. ఇప్పుడు కొన్ని ఏళ్ళ నాకు 2 ఇండ్లు ఉన్నాయి, మనకు 3 ఇండ్లు ఉన్నాయి, ఎంతో మంది పబ్లిక్లో చెప్తుంటే నేను స్వయంగా విన్నా చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు పలానా ఏరియా, ఇప్పుడు నందనవనం ఏరియా ఉంది, ఇప్పుడు సింగరేణి కాలనీ ఉంది హైదరాబాద్నే, ఇప్పుడు ఇక్కడ ఇది బడంగపేట సైడ్ ఎన్నో చోట్ల ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో చుట్టూ మూలకు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. దాంట్లో ఒకరొకరికి 2 పోషన్లు 3 పోషన్లు ఇట్లా ఉన్నోళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు అట్లా లోకల్ లీడర్లు చేస్తున్నారు అట్లా. అదే అదే అది కరెక్ట్ కాదు కదా. ఈ ప్రభుత్వం ఏమంటున్నది, అర్హులైన వాళ్ళకి ఇస్తా అంటున్నది. అది ఇప్పుడున్న చెప్తున్నా. ఇప్పుడు ఇంత ముందు లాటరీ సిస్టమ్ చేసిండ్రు, మీరు ఆన్లైన్ లో పెట్టుకోండి, వచ్చిన వాళ్ళ ఫోన్లో చేస్తాము, అది కాదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి వెరిఫై చేసి ఇస్తుందంట. అది కూడా ఎట్లుందంటే నిరుపేదలకి ఇస్తారు, అర్హులైన వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పెండింగ్ అనేది చూపిస్తున్నారు, కానీ మీకు ఇల్లు శాంక్షన్ అయింది రండి అని ఇప్పుడు కొంతమంది అంటున్నారు. అట్లా ఏమని అంటున్నారు అంటే, మాకు ఇట్లా పెండింగ్ ఎందుకు వస్తుంది, ఎంపీడో పెండింగ్. 6 గ్యారంటీల అమలు ఫారం ఒకటే ఫారంలో అందరు ఫిల్అప్ చేశారు కదా ఇందిరమ్మ ఇళ్లకు. ఖచ్చితమైన సందేశం ఇవ్వాలి. జిల్లా స్థాయి మంత్రులే కానీ డివిజన్ స్థాయిలకు వెరిఫై చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి పేదోనికి ఇవ్వాలి. కానీ ఇద్దరికి ఉన్నోనికి ఇప్పుడు అట్లా కాదు. ఇంతకుముందు జరిగింది అట్లా. లాటరీ సిస్టమ్ చేస్తాము, ఎవరికంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్ని కులాలకు సమానంగా ఇవ్వాలి. అది ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ విషయంలో గవర్నమెంట్ వరకు ఇది మీ వీడియో పోతే గవర్నమెంట్ అర్థం చేసుకుంటే పబ్లిక్ మంచిగా సహకారం అందాలని కోరుకుంటున్నాం మేము. ప్రతి ఒక్క పేదవారికి మంచి జరగాలనండి. ఓకే సార్, ఓకే, నమస్కారం సార్. మళ్ళీ రేపు కలుద్దాం సార్. మేము మళ్ళీ మీ మంచి సూచనల కోసం మేము మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. మంచి సూచనలు మీరు మీ ప్రజల ద్వారా మీరు క్వశ్చన్లు వేస్తున్నారు. ఇది గవర్నమెంట్ వరకు పోవాలని మేము ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా నా అభిప్రాయం అందే. ఓకే సార్, నమస్కారం సార్.